నేను పాయింట్ చెప్తాను అనమాట. నేను కరెక్ట్ చెప్తున్నాను, రాంగ్ చెప్తున్నాను కింద కామెంట్ చేయండి. ఎప్పుడైతే రీతు చౌదరి ఇంకా డిమాండ్ పవన్ కొట్టుకునేవాళ్ళో, అంటే నువ్వు నా గురించి స్టాండ్ తీసుకోలేదు అని రీతు చౌదరి ఎప్పుడైతే కొట్టుకునేవాళ్ళు కదా, అప్పుడులో కరెక్ట్ 10 అయ్యేసరికి వచ్చేవారు. నువ్వు నా గురించి స్టాండ్ తీసుకోలేదు, రీతు చౌదరి ఏడ్చేసేది. అప్పుడు వీకెండ్లో నాకు సార్ ఏడ్ చెప్తారు, చూసావా అంటే రీతు చౌదరి అప్పుడు ఏమో డిమాండ్ పవన్ తోసాడు కదా, తోసినప్పుడు గేట్ తీశారు, గేట్ ఓపెన్ చేశారు. నువ్వు వెళ్ళిపోవచ్చు అని నాకు సార్ చెప్పారనమాట డిమాండ్ పవన్కి. అప్పుడు రీతు చౌదరి డిమాండ్ పవన్ గురించి స్టాండ్ తీసుకుంది. నో సార్ ప్లీజ్ సార్ అని. దాంతో నాకు సార్ ఏంటి చెప్పారు, చూసావా నీ గురించి ఎలా స్టాండ్ తీసుకుంటుందో నువ్వు కూడా అలాగే స్టాండ్ తీసుకోవాలి అని చెప్పారనమాట డిమాండ్ పవన్కి. అప్పటి నుంచి వీళ్ళ గురించి వీళ్ళు స్టాండ్ తీసుకోవడం మర్చిపోయారనమాట. అంటే రీతు చౌదరి డిమాండ్ పవన్ గురించి స్టాండ్ తీసుకుంటుంది, డిమాండ్ పవన్ రీతు చౌదరి గురించి స్టాండ్ తీసుకుంటున్నాడు అనమాట. ఇలా రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఎవరు తప్పు, నాకు సార్ తప్పు. ఈ చిన్నపిల్లలకి ఇలా చెప్పకూడదు, అంటే వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకుని అని చెప్పకూడదు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకుని అని చెప్పాలన్నమాట. అక్కడ రీతు చౌదరి సంబంధం లేని గొడవలోకి వచ్చి దూరింది. అది అవసరమా రీతు చౌదరికి చెప్పండి? డిమాండ్ పవన్ గురించి స్టాండ్ తీసుకుందంట మహారాణి.